వైభవంగా వినాయక చవితి వేడుకలు వాడవాడలా స్వామివారి విగ్రహాలు ఏర్పాట్లు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు. వినాయక చవితి పండుగ శనివారం ప్రజలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం వినాయక ప్రతిమలు, పత్రి వంటి పూజా సామాగ్రి కొనుగోలుకు ప్రజలు భారీగా నగరంలోని నెల్లూరు బస్టాండ్, కొత్త మార్కెట్, గాంధీ రోడ్, లాయర్పేట, కర్నూలు రోడ్ మొదలైన ప్రాంతాల్లో తరలి రావడంతో భారీగా రద్దీ నెలకొంది. మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. ఇక వినాయక చవితి మొదలు 9 రోజులు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు పలు ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఒంగోలు స్థానిక సుజాత నగర్ 4వ లైన్లో వినాయక కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నృత్య ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. అదే సమయంలో ఆనందించవలసిందిగా కోరుతున్నాను. మంగళం భగవాన్ విష్ణు మంగళం గణధ్వజ నీలాచరిమాధాయ మంగళం వజ్రాయ కప్పర్యాయం దర్శనం బుద్ధాజనం సమర్పయామి. అమ్మాయి మీరు కూడా అమ్మాయి ఇద్దరు శ్రీమద్వేంకటవాసాయ శ్రీవాసాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు నాథాయ మంగళం. ఎడత పూజ చూపిస్తాము స్వామివారికి. गणेश महाराज की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय. नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर हर. बोलो गणेश महाराज के అమ్మా మీ దగ్గర ఏమైనా దక్షిణ కలుపుకుంటే మీ ఇష్టం. అప్పుడే కాదు, ఇంకా మీరు అటక్కడికి ఇంకా టైం ఉంది, పూజ అయిపోవాలి. అవన్నీ తింటా కదా ఓం శుక్రశ్చ ఏకదంతశ్చ కపిలో ఏకదంతః సంవత్సరశ్చ వికటో విద్యో అశ్విని భూమదేవ అనాశుతో ఆదరుణో విరామః భక్తకుంద భక్తకుంద ఏకంద ఓషినాని నామాని అక్షర జరిపేందుకు కూడా ఎప్పడేత శ్రీయాదవి విద్యారంభే వారి प्रवेशे निर्गमे सदा संग्रामे सर्वकार्येषु विघ्नस्सर्जयते. नमो प्रातपदे नमो गणपते नमः प्रवतपदे नमस्ते स्तुलंबोधाय गणपताय विघ्नविनाशिने शिवसुताय श्रीवर्धमूर्तये नमो नमः. वाहिकाय पादारविन्दयोः पादरजयते दिव्य सुवर्ण अन्तर्भुतमर्पयामि. अकलोपचार भक्त्योपचार अग्रे मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं वसद्धि विनायक देवताय नमः. यत्पूजितं मया देव वैकुंठे अनाथ आवाहनं भवान् सर्वात्मनः. वसुदेव देवताय नमः. प्रीता प्रसन्न वरदा भवतु. वसुदेव देवताय नमः. शिरसा गृह्णामि. अमय प्रसाद
ఏమవుతుంది పెళ్ళైందా చెప్పినవా వాడి భాగ్యమవుతుంది శుభాయు సౌభాగ్యం స్వాయు స్వాయుతం ఏమవుతుంది ధర్మాయు సర్వ సంకల్పాల ఒంగోలులోని సుజాత నగర్ 4వ లైన్లో ఉండేటువంటి కమిటీ మెంబర్లందరూ కూడా ప్రజలందరి సహకారంతో స్వామివారికి పాంచాహ్నిక దీక్షగా వసతిగాయదేవునికి విగ్రహాన్ని పెట్టి చాలా భక్తి యుక్తులతోటి చాలా శ్రద్ధగా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ళ నుంచి కూడా నిర్వహిస్తున్నారన్నమాట. 3వ వార్షికోత్సవంగా ఇది ప్రకటిస్తున్నారు వాళ్ళు. కాబట్టి సుజాతనగర్లో ఉండేటువంటి 50 మంది భక్తులందరూ కూడా స్వామివారి పూజకు విచ్చేసి పంచాహ్నిక దీక్షగా ఉంది కాబట్టి గురువారం నాడు స్వామివారిని నిమజ్జనం చేస్తారు. కాబట్టి ఉదయం మిగతా రోజులంతా కూడా ఉదయం సాయంత్రం ఉభయాన్ని ఇస్తారు. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క పూజ చూసి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వరసిద్ధి వినాయకుడు అన్ని రకాలుగా కోరికలన్నీ తీరుస్తాడనమాట. పిల్లకాయలకు విద్యా ప్రజ్ఞ అందిస్తాడు, స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తాడు. ఇంకా ఎవరు ఏ కోరికలు కోరుకుంటే వాళ్ళ ఆ కోరికలన్నీ కూడా వరసిద్ధి వినాయక స్వామి వారు తీరుస్తారు. కాబట్టి 50 మంది రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వరసిద్ధి వినాయకుడు అంటే గణాధిపత్యం వచ్చినటువంటి రోజు ఇది అనమాట. ఈనాడు పశువు గణపతితో పూజ చేస్తాం అన్నమాట. పెళ్లిలో కార్యక్రమాల్లో వీటిలో కూడా. అలా కాకుండా పెద్ద మట్టి బొమ్మను తీసుకువచ్చి ఆయనకు వరసిద్ధి వినాయకుడిగా పేరు పెట్టి ముందు పశువు వినాయకుడికి మహాగణపతికి పూజ చేసి తర్వాత వరసిద్ధి వినాయకుడికి పూజ చేస్తామన్నమాట. కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి రోజు ఇది. గణాలన్నిటి కూడా ఆధిపత్యాన్ని పరమేశ్వరుడు, పార్వతీదేవి, సకల దేవతలందరూ కూడా గణాధిపత్యాన్ని ఇచ్చారన్నమాట. గణపతి గణాధిపత్యం అంటే సుప్రీం పవర్. ఆయన తలుచుకుంటే ఎమర్జెన్సీ కూడా పెట్టగలడు. ఎవరేం మాట్లాడలేదు, దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరేం మాట్లాడాలని వీలేదు. అలాంటి పవర్ని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఇచ్చారన్నమాట. అంటే ఎవరైతే తల్లిదండ్రులు సేవిస్తారో వాళ్లకు సమస్తమైనటువంటి సుఖములన్నీ కూడా లభిస్తాయి పిల్లకాయలు. కాబట్టి పిల్లకాయలందరూ కూడా తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రుల భూమి మీద ప్రత్యక్ష దైవాలుగా చెప్పబడుతూ ఉంది. అలానే కాకుండా జగత్తు మొత్తానికి కూడా రాక్షసులు, దేవతలు, రావణాసుడు, దుర్యోధనుడు, దుశ్శాసుడు, బ్రహ్మ, విష్ణువు, లక్ష్మీ, సరస్వతి, దేవతలు కూడా ఆ యొక్క పరమేశ్వరుడు జగతపితం మంది పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి అలాంటి ఆయన గణాధిపత్యాన్ని ఆ యొక్క గణేశ్వరుడికి సకల దేవతలందరూ కూడా ఒప్పుకొని కట్టి ఆ గణాధిపత్యాన్ని ఇచ్చారన్నమాట. కాబట్టి ఆ యొక్క గణేశుని పూజ చేస్తే ఆ తర్వాతనే ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలాంటి విఘ్నము రాకుండా కార్యక్రమం సవ్యంగా సాగుతూ ఉంటుంది. అదనమాట ఈ వరసిద్ధి వినాయకుని యొక్క వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఏ సంవత్సరం కూడా ఆచరిస్తూ కొంతమంది నవాహ్నిగా, కొంతమంది 11 రోజులుగా, కొంతమంది 5 రోజులుగా, కొంతమంది 3 రోజులుగా వాళ్ళ శక్త్యానుసారం కొలుస్తారన్నమాట. ఈ యొక్క గణపతి పూజకి భాగ్యనగరం పెట్టినటువంటి కోట ఇంకా దేశంలో ఉండేటువంటి ఎన్నో నగరాల్లో స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు, పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి
ఈ ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అనేక బొమ్మలు పెట్టి స్వామివారిని సేవిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి గురువారం కూడా ఈ అన్ని రోజులు వచ్చి స్వామివారి పూజ చేసి ధరించి సేవించి మీ యొక్క కోరికలన్నీ తీర్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు పంతులు గారు, జాతానగర్ 4వ లైన్ గణేష్ కమిటీ. ముందుగా ఒంగోలు ప్రజలందరికీ సుజాతనగర్ 4వ లైన్ వినాయక కమిటీ తరఫున, వినాయక ఉత్సవ కమిటీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సురేష్. ఈ కమిటీలో ఒక ఆర్గనైజ్ మెంబర్గా ఉన్నాను. ఈ కమిటీలో మెంబర్గా ఉన్నాను. గత 2 సంవత్సరాల నుంచి వినాయక పూజ, వినాయక విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రతి సంవత్సరం 9 రోజులు 7 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాం. దానివల్ల ఎంతో కొంత మా ప్రజలందరికీ 4వ లైన్ ప్రజలందరికీ ఎంతో కొంత మంచి జరుగుతుంది కాబట్టి అదే కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఈ సంవత్సరం మూడవ సంవత్సరం ఈ వినాయక విగ్రహం అనేది ఇక్కడ ప్రదర్శించగలిగాం. వారందరి సహాయ సహకారాలతో 4వ లైన్ కమిటీ, 4వ లైన్ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. అలానే ఈ 8 రోజులు లేదా ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ ఉభయదాతలు, కొంతమంది ఉభయదాతలుగా ఉన్నారు. వారందరూ సహాయ సహకారాలతోటే మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. వారందరికీ పేరున మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారందరూ సహాయ సహకారాలు లేకపోతే మేము ఈరోజు కార్యక్రమాన్ని ఈ రకంగా మేము చేసుకోలేము. ప్రతిరోజు ఏదో కార్యక్రమాలు పిల్లల్లో ఉత్సాహం ఉండే విధంగా రకరకాల ఉత్సాహమైన ఆట పోటీల్లో కానీ లేదా డ్యాన్సుల రూపం నృత్య ప్రదర్శనలు కానీ అలా రకరకాల ప్రదర్శనలు మేము ఇక్కడ ప్రతి సంవత్సరం పోటీలు పెడుతూనే ఉన్నాం. పిల్లల్లో ఉన్న నైపుణ్యతని వెలికి తీసే భాగంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన మా 4వ లైన్ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 4వ లైన్ అందరికీ, ప్రజలందరికీ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. మనం ఇట్టనే 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. బాగా జరుగుతుంది, అందరి సహకారం అందుతుంది. కావున అందరికీ, సుజాతనగర్ 4వ లైన్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.